విన్నారా ఈ చప్పట్లే కదురు ఆకలితో ఉన్న కళాజీవికి పంచపక్ష పరమాన్నాలు. వీటి ముందు కరిగిపోకుండా ఉండడం ఎలారా? ఎంఏ చదువుతూ యూనివర్సిటీలో మొదటిసారి నాటకం వేసినప్పుడు ఈ చప్పట్లు, ఈ ప్రోత్సాహం నన్ను ఆకాశానికి ఎత్తేశాయి. ఆంధ్ర నాటక రంగంలో ఒక నూతన తార వెలిసిందన్నారు. భవిష్యత్తును చూడమన్నారు. ఎక్కడికి వెళ్ళినా ఇదే చప్పట్లు, ఇదే ప్రోత్సాహం నన్ను వెంటాడాయి. స్వచ్ఛమైన మనసుతో, అకుంఠిత దీక్షతో నిద్రాహారాలు మాని కళాసేవ చేశాను. ఫలితం ఎంఏ పోయింది. ఎందుకు ఏమిటి అడగకుండా డబ్బు ఇచ్చి నాన్న పోయారు. కుటుంబ భారం అంతా నా మీదే పడింది. తినడానికి తిండి లేదు. సార్ ఉద్యోగం సార్ అంటే చప్పట్లు కొట్టి ఈ చేతులు ఏమన్నాయో తెలుసా? పొగరన్నారు. రంగు పిచ్చితో జీవితం నాశనం చేసుకున్నామన్నారు. వద్దు, ఈ చప్పట్లు, ఈ ప్రోత్సాహం అంతా ఒక నాటకం, ఒక బూటకం.